ఇండియాలో మనం పెట్రోల్ కొట్టించాలంటే మనకి ముందుగా గుర్తొచ్చే కంపెనీస్ హెచ్పి, ఇండియన్ ఆయిల్ అండ్ భారత్ పెట్రోలియం. ఎందుకంటే మన దేశంలో ఉన్న 95% పెట్రోల్ పంప్స్ ఈ 3 గవర్నమెంట్ కంపెనీస్ అండర్లోనే ఉంటాయి. కానీ రీసెంట్ టైమ్స్ లో ఒక ప్రైవేట్ కంపెనీ మన దేశంలో చాలా వేగంగా వాళ్ళ ఫ్యూయల్ స్టేషన్స్ ని ఎక్స్పాండ్ చేస్తూ వస్తుంది. అదే నయారా ఎనర్జీ. 2025 లెక్కల ప్రకారం నయారా కంపెనీకి మన దేశ వ్యాప్తంగా 6500కి పైగా ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇది మన దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఫ్యూయల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ నయారా కంపెనీ ఎవరిది? మన దేశంలో రిలయన్స్ కంపెనీకి పోటీగా ఆయిల్ బిజినెస్ చేస్తున్న ఈ నయారా కంపెనీ వెనక ఎవరున్నారు? ఇప్పటి వరకు ఫ్యూయల్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ మీద పెద్దగా ఫోకస్ చేయని రిలయన్స్ కంపెనీ ఇప్పుడు నయారాకి పోటీగా జియో బీపీ బంక్స్ ని ఎందుకు ఓపెన్ చేస్తుంది? అసలు ఇండియన్ ఫ్యూయల్ బిజినెస్ లో ఏం జరుగుతుందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గైస్, ఈ వీడియోలో చాలా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ నయారా కంపెనీ వెనకున్నది ఒక వ్యక్తో లేదా ఒక సంస్థ కాదు, ఏకంగా ఒక దేశమే ఉంది. అదే రష్యా. సో అసలు నయారా కంపెనీ వెనక ఉన్న టోటల్ స్టోరీ ఏంటో క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. మన దేశంలో ఉన్న ఆయిల్ రిఫైనరీ బిజినెస్ లో మేజర్ గా 2 రకాల కంపెనీస్ ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ కంపెనీస్, ఇంకొకటి ప్రైవేట్ కంపెనీస్. బీపీసీఎల్, హెచ్పీసీఎల్ అండ్ ఐఓసీఎల్. ఈ 3 కంపెనీస్ గవర్నమెంట్ అండర్లోకి వస్తాయి. మన దేశంలో ఉన్న మాక్సిమం పెట్రోల్ బంక్స్ ని ఈ 3 కంపెనీసే రన్ చేస్తాయి. ప్రైవేట్ కంపెనీస్ లో మేజర్ గా 2 కంపెనీస్ ఉంటాయి. అదే రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ నయారా ఎనర్జీ. రిలయన్స్ కంపెనీకి గుజరాత్ లో ఉన్న జామ్నగర్ అనే ఏరియాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఉంది. దీన్ని 1999 లో ధీరుభాయ్ అంబానీ స్టార్ట్ చేశారు. ఇక్కడ క్రూడ్ ఆయిల్ ని ప్రాసెస్ చేసి దాని నుండి పెట్రోల్, డీజిల్ అండ్ కిరోసిన్ లాంటి ఫ్యూయల్స్ ని బయటకు తీస్తారు. అయితే ధీరుభాయ్ అంబానీ జామ్నగర్ లో రిలయన్స్ రిఫైనరీని కడుతున్నప్పుడు దాని పక్కనే ఉన్న వాదినార్ అనే ఏరియాలో మరొక ఇండియన్ కంపెనీ కూడా ఆయిల్ రిఫైనరీని నిర్మిస్తుంది. అదే ఎస్ఆర్ ఆయిల్ లిమిటెడ్. ఇది ఎస్ఆర్ గ్రూప్ లో ఒక భాగం. ఈ కంపెనీ కోర్ సెక్టార్స్ లో బిజినెస్ చేస్తుంది, లైక్ పవర్, ఫ్యూయల్, మైనింగ్, షిప్పింగ్ ఎట్సెట్రా. సో రిలయన్స్ రిఫైనరీ 1999 లో స్టార్ట్ అయితే ఈ ఎస్ఆర్ కంపెనీ 2008 లో వాళ్ళ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసింది. రిలయన్స్ కంపెనీ ఆయిల్ బిజినెస్ లో ఈ ఎస్ఆర్ కంపెనీకి చాలా టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ బిజినెస్ లో సస్టైన్ అవ్వలేకపోయారు. దీంతో పాటు ఎస్ఆర్ కంపెనీ యొక్క స్టీల్ బిజినెస్ కూడా నష్టాల్లోకి వెళ్లిపోవడంతో 2017 వచ్చేటప్పటికి ఈ కంపెనీ దాదాపు 1,00,000 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయింది. సో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి బయటపడటానికి 2017 లో ఎస్ఆర్ కంపెనీ గుజరాత్ లో వాళ్ళు ఎంతో కష్టపడి నిర్మించిన ఈ ఆయిల్ రిఫైనరీని అమ్మేశారు. దీన్ని కొనుక్కున్నది ఎవరో తెలుసా? రష్యా. రష్యాలో ఉన్న రాస్నిఫ్ట్ అనే గవర్నమెంట్ కంపెనీ ఎస్ఆర్ ఆయిల్ కంపెనీలో 49% వాటాని కొనుక్కుంటే యూసీపీ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అనే ఒక రష్యన్ ప్రైవేట్ కంపెనీ 24% వాటాని కొనుక్కుంది. మిగిలిన 24% వాటాని ట్రాఫిగర్ అనే సింగపూర్ కంపెనీ కొనుక్కుంది. అంటే ఈ ఆయిల్ రిఫైనరీలో దాదాపు 73% వాటా రష్యా చేతిలో ఉందన్నమాట. సో 2017 లో రష్యన్ గవర్నమెంట్ ఈ ఆయిల్ రిఫైనరీని కొనేసిన తర్వాత దాని పేరుని ఎస్ఆర్ ఆయిల్ లిమిటెడ్ నుండి నయారా ఎనర్జీ లిమిటెడ్ గా మార్చేశారు. ఐ థింక్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నయారా కంపెనీ అసలు ఎలా వచ్చిందో. నెక్స్ట్, రీసెంట్ టైమ్స్ లో ఈ నయారా కంపెనీ వాళ్ళ పెట్రోల్ బంక్స్ ని మన దేశంలో చాలా వేగంగా ఎక్స్పాండ్ చేస్తుంది. దీనికి రీజన్ ఏంటో మీకు అర్థం కావాలంటే అసలు మన దేశంలో ఫ్యూయల్ బిజినెస్ ఒకప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుందో మీకు తెలియాలి. 1990s కి ముందు మన దేశంలో ప్రైవేట్ కంపెనీలు ఫ్యూయల్ బిజినెస్ చేయడానికి పర్మిషన్ లేదు. అంటే కేవలం గవర్నమెంట్ కంపెనీలు మాత్రమే మన దేశంలో పెట్రోల్ అండ్ డీజిల్ అమ్మాలి, లైక్ హెచ్పి, ఇండియన్ ఆయిల్ అండ్ భారత్ పెట్రోల్. కానీ 1991 లో పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ లో భాగంగా పెట్రోలియం ఇండస్ట్రీలోకి ప్రైవేట్ కంపెనీస్ కూడా బిజినెస్ చేసుకోవడానికి అలౌ చేశారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ప్రైవేట్ కంపెనీస్ ని పెట్రోల్ అండ్ డీజిల్ అమ్ముకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, కానీ వాళ్ళు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ప్రైజెస్ కి మాత్రమే అమ్మాలి. ఈ పాయింట్ కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీని గురించి తర్వాత మాట్లాడదాం. సో మన దేశ గవర్నమెంట్ ఫ్యూయల్ బిజినెస్ లోకి ప్రైవేట్ కంపెనీస్ ని అలౌ చేసిన తర్వాత వెంటనే రిలయన్స్ అండ్ ఎస్ఆర్ కంపెనీస్ గుజరాత్ లో వాళ్ళ ఆయిల్ రిఫైనరీస్ ని స్టార్ట్ చేశాయి. ఫైనల్ గా ఈ 2 ప్రైవేట్ కంపెనీస్ పెట్రోల్ అండ్ డీజిల్ ని తయారు చేసి వాటిని ఇండియన్ మార్కెట్ లో అమ్ముదాం అనుకునే టైంకి మన దేశంలో ఉన్న ఫ్యూయల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మొత్తాన్ని ఈ 3 గవర్నమెంట్ కంపెనీస్ కంప్లీట్ గా ఆక్యుపై చేశాయి. అంటే ఏ ఊరికి వెళ్ళినా అక్కడ ఈ 3 కంపెనీస్ లో ఏదో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఒక్కోసారి 3 కంపెనీస్ యొక్క పెట్రోల్ బంక్స్ కూడా ఉంటాయి. అంటే రిలయన్స్ అండ్ నయారా లాంటి ప్రైవేట్ కంపెనీస్ ఇక్కడ పోటీ పడటం చాలా కష్టం. ఒకవేళ పోటీ పడి బిజినెస్ చేయాలన్నా
వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన ప్రైస్కే పెట్రోల్ అండ్ డీజిల్ ని అమ్మాలి కాబట్టి వాళ్ళు కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ప్రైజెస్ ని తగ్గించడం లాంటి ట్రిక్స్ ని ప్లే చేయలేరు. అందుకే ఈ రెండు కంపెనీస్ ఇండియన్ మార్కెట్ ని లైట్ తీసుకుని వాళ్ళు ఆయిల్ రిఫైనరీలో తయారు చేసిన ఫ్యూయల్స్ ని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ బిజినెస్ చేసుకునేవారు. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ కంపెనీ తయారు చేసే టోటల్ పెట్రోలియం ప్రొడక్ట్స్ లో దాదాపు 67% ప్రొడక్ట్స్ ని ఈ కంపెనీ విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసి బిజినెస్ చేసుకుంటుంది. అండ్ నయారా కంపెనీ కూడా వాళ్ళ టోటల్ ప్రొడక్షన్ లో దాదాపు 40% ప్రొడక్ట్స్ ని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే మీరే అర్థం చేసుకోండి, ఇండియాలో ఉన్న ఈ రెండు ప్రైవేట్ పెట్రోలియం కంపెనీస్ విదేశాల మీద ఎంత డిపెండ్ అయి ఉన్నాయో. సింపుల్ గా చెప్పాలంటే హెచ్పి, ఇండియన్ ఆయిల్ అండ్ భారత్ పెట్రోలియం లాంటి గవర్నమెంట్ కంపెనీస్ ఇండియన్ మార్కెట్ మీద ఫోకస్ చేస్తుంటే రిలయన్స్ అండ్ నయారా లాంటి ప్రైవేట్ కంపెనీస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద ఫోకస్ చేస్తూ ఎన్నో సంవత్సరాల పాటు హ్యాపీగా బిజినెస్ చేసుకున్నారు. కానీ 2020 తర్వాత సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. కరోనా టైంలో లాక్డౌన్ పెట్టడం వల్ల ఫ్యూయల్ కి డిమాండ్ తగ్గిపోయి ఈ బిజినెస్ లో ఉన్న చాలా కంపెనీస్ నష్టపోయాయి. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత పెట్రోల్ అండ్ డీజిల్ కి మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కొన్ని రోజుల పాటు డిమాండ్ పెరిగినా కూడా తర్వాత అది కంటిన్యూస్ గా పడిపోతూ వచ్చింది. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ఎలక్ట్రిక్ వెహికల్స్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డెవలప్డ్ కంట్రీస్ ఫ్యూయల్ వెహికల్స్ కి బదులుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని హెవీగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు చైనా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యూయల్ కన్జ్యూమింగ్ కంట్రీ. కానీ 2020 తర్వాత చైనా వాళ్ళ ఫ్యూయల్ కన్జంప్షన్ ని తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి షిఫ్ట్ అయిపోయింది. కేవలం చైనా మాత్రమే కాదు, అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, గ్రీస్ అండ్ సౌత్ కొరియా లాంటి ఎన్నో డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళ దేశాల్లో పొల్యూషన్ ని కంట్రోల్ చేసి ఎన్వైరన్మెంట్ ని కాపాడుకోవడానికి సులువుగా ఫ్యూయల్ యూసేజ్ ని తగ్గిస్తున్నాయి. మరోవైపు ఒపెక్ కంట్రీస్ తో పాటు అమెరికా, కెనడా అండ్ బ్రెజిల్ లాంటి దేశాలు క్రూడ్ ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. అంటే ఒకవైపు డిమాండ్ తగ్గిపోతుంటే మరొక వైపు సప్లై పెరిగిపోతుంది. సో ఈ పర్టికులర్ రీజన్ వల్లే గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ కంటిన్యూస్ గా పడిపోతున్నాయి. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఫ్యూయల్ యొక్క డిమాండ్ తగ్గుతుంటే మన దేశంలో మాత్రం పెట్రోల్ అండ్ డీజిల్ యొక్క కన్జంప్షన్ రోజు రోజుకి పెరిగిపోతుంది. దీనికి రీజన్ ఏంటంటే అమెరికా అండ్ చైనా తగ్గించినట్టు ప్రెజెంట్ ఇండియా ఫ్యూయల్ కన్సంప్షన్ ని తగ్గించి ఆల్టర్నేటివ్ సోర్సెస్ వైపు వెళ్ళలేదు. ఎందుకంటే ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ మాత్రమే. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా అండ్ చైనా లాంటి దేశాలు ఆల్రెడీ డెవలప్ అయిపోయాయి. అందుకే వాళ్ళు ఈజీగా ఆల్టర్నేటివ్ సోర్సెస్ కి షిఫ్ట్ అవ్వగలరు. కానీ ఇండియా ఇంకా డెవలప్ అవుతూనే ఉంది కాబట్టి ఇక్కడ రోడ్స్, రైల్వేస్, బ్రిడ్జెస్, ఫ్యాక్టరీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లాంటి ఎన్నో రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ని ఫినిష్ చేయాలి. ఇలా చేయాలంటే దానికి పెట్రోల్ అండ్ డీజిల్ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్యూయల్స్ లేకుండా మన దేశంలో ట్రాన్స్పోర్టేషన్ జరగడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే చాలా కష్టం. అందుకే డెవలప్డ్ కంట్రీస్ లో ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గుతుంటే మన దేశంలో మాత్రం అది పెరుగుతూ వస్తుంది. ఈ పర్టికులర్ రీజన్ వల్లే ఇప్పటి వరకు ఫారెన్ మార్కెట్స్ మీద ఫోకస్ చేసిన రిలయన్స్ అండ్ నయారా కంపెనీస్ రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ మార్కెట్ మీద ఫోకస్ చేసి వాళ్ళ బిజినెస్ ని ఇక్కడ ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగానే నయారా కంపెనీ మన దేశంలో దాదాపు 6500కి పైగా పెట్రోల్ బంక్స్ ని ఓపెన్ చేసి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఫ్యూయల్ నెట్వర్క్ గా మారింది. అంతేకాదు నయారా కంపెనీ 2025 ఒక్క సంవత్సరంలోనే దాదాపు 400కి పైగా కొత్త పెట్రోల్ బంక్స్ ని ఓపెన్ చేయాలనే టార్గెట్ తో పనిచేస్తుంది. అంటే డైలీ ఈ కంపెనీ ఏదో ఒక లొకేషన్ లో ఒక కొత్త ఫ్యూయల్ స్టేషన్ ని ఓపెన్ చేస్తుంది. అందుకే రీసెంట్ టైమ్స్ లో మనకి ఎక్కడ పడితే అక్కడ ఈ నయారా పెట్రోల్ బంక్స్ కనిపిస్తున్నాయి. అర్థమైందా? నెక్స్ట్, రిలయన్స్ కంపెనీ కూడా ఈ బిజినెస్ లో పోటీ పడటానికి 2020లో ఒక స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకుంది. అదేంటంటే ఇంగ్లాండ్ లో ఉన్న బీపీ అనే ఒక ఆయిల్ కంపెనీతో రిలయన్స్ పార్ట్నర్షిప్ చేసి ఇండియాలో జియో బీపీ అనే బ్రాండ్ ని స్టార్ట్ చేసింది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగానే ఒకప్పుడు రిలయన్స్ పేరు మీద ఉన్న పెట్రోల్ బంక్స్ అన్ని కూడా ఇప్పుడు జియో బీపీ బంక్స్ గా మారిపోయాయి. ప్రెసెంట్ ఇండియా మొత్తంలో రిలయన్స్ కంపెనీకి దాదాపు 1700 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఫ్యూచర్ లో దాన్ని 2000 కి పెంచాలనే టార్గెట్ తో రిలయన్స్ కంపెనీ పనిచేస్తుంది. సో నయారా అండ్ రిలయన్స్ ఈ రెండు కంపెనీలు ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్ మీద ఎంత ఫోకస్ చేస్తున్నాయో అర్థం కావడానికి మీకు ఒక చిన్న డేటా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. 2025 లెక్కల ప్రకారం ఇండియాలో జరిగిన టోటల్ డీజిల్ సేల్స్ లో నయారా అండ్ జియో బీపీ కంపెనీలు 11.5% మార్కెట్ షేర్ సంపాదిస్తే పెట్రోల్ సేల్స్ లో 9.2% మార్కెట్ షేర్ సంపాదించాయి. 11% అండ్ 9% అంటే పెద్ద ఎక్కువేం కాదు అనిపిస్తుంది, అవునా? కానీ ఒక 2 సంవత్సరాల వెనక్కి వెళ్తే ఈ మార్కెట్ షేర్ కేవలం 5% అండ్ 6% దగ్గర మాత్రమే ఉండేవి. కానీ 2 ఇయర్స్ లో దాన్ని దాదాపు డబుల్ చేశారంటే
నయారా అండ్ రిలయన్స్ కంపెనీస్ మన దేశంలో ఉన్న ఫ్యూయల్ బిజినెస్ మీద ఎంత ఫోకస్డ్గా పనిచేస్తున్నారో మీరే అర్థం చేసుకోండి. నెక్స్ట్, లాస్ట్ వీడియోలో నేను నయారా కేస్ స్టడీ గురించి అనౌన్స్ చేసినప్పుడు కింద కామెంట్ సెక్షన్లో ఒక పర్సన్ లాస్ట్ 3 to 4 months నుండి హైదరాబాద్లో ఉన్న నయారా పెట్రోల్ బంక్స్ అన్ని ఎందుకు క్లోజ్ చేస్తున్నారని కామెంట్ చేశారు. దీనికి రీజన్ ఏంటంటే నయారా కంపెనీ పెట్రోల్ అండ్ డీజిల్ తయారు చేయడానికి కావాల్సిన క్రూడ్ ఆయిల్ని వాళ్ళు రష్యా నుండి ఇంపోర్ట్ చేసుకుంటారు. కానీ రీసెంట్గా యూరోపియన్ యూనియన్ యుక్రెయిన్ మీద దాడి చేసినందుకు రష్యా మీద శాంక్షన్స్ విధించింది. ఇందులో భాగంగా ఏ షిప్పింగ్ కంపెనీ కూడా రష్యాకి ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయకూడదు. సో అందుకే రష్యా నుండి రావాల్సిన క్రూడ్ ఆయిల్ టైం టు టైం గుజరాత్లో ఉన్న ఆయిల్ రిఫైనరీకి రాకపోవడం వల్ల నయారా కంపెనీ వాళ్ళ ఫ్యూయల్ స్టేషన్స్ కి పెట్రోల్ అండ్ డీజిల్ ని సప్లై చేయలేకపోతుంది. ఐ థింక్ ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి వాళ్ళ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటంటే నయారా కంపెనీని రష్యాలో ఉన్న రాస్నెఫ్ట్ అనే కంపెనీ 2017లో కొనేసింది అని చెప్పాను, అవునా? కానీ ఇప్పుడు అదే రాస్నెఫ్ట్ కంపెనీ మళ్ళీ నయారాని అమ్మేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. ఇండియాలో ఎంత వేగంగా ఎక్స్పాండ్ అవుతున్న నయారా కంపెనీని ఎందుకు అమ్మేస్తున్నారు అనుకుంటున్నారా? చెప్తా చూడండి. విదేశీ కంపెనీలు ఇండియాలో పెట్టుబడి పెట్టి ఇక్కడ బిజినెస్ చేయడం చాలా ఈజీ. కానీ ఇక్కడ వచ్చిన లాభాలని తిరిగి వాళ్ళ దేశానికి తీసుకెళ్లాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే దానికి సంబంధించిన గవర్నమెంట్ ప్రొసీజర్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. కానీ మరోవైపు రష్యాలో ఉన్న రాస్నెఫ్ట్ కంపెనీకి యూరోపియన్ యూనియన్ వేస్తున్న శాంక్షన్స్ నుండి వాళ్ళ బిజినెస్ని కాపాడుకోవడానికి వాళ్ళకి చాలా డబ్బు కావాలి. సో ఇండియా నుండి డబ్బులు ఈజీగా రావడం లేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఉన్న బిజినెస్ని అమ్మేసి వాళ్ళ దేశానికి డబ్బులు తీసుకువెళ్ళిపోవాలనుకుంటున్నారు. అయితే నయారా కంపెనీని కొనుక్కోవడానికి రిలయన్స్, అదానీ అండ్ ఓఎన్జీసీ లాంటి చాలా కంపెనీస్ ముందుకు వచ్చాయి. కానీ రాస్నెఫ్ట్ కంపెనీ నయారాకి $20 బిలియన్ వాల్యూ కట్టింది. అంటే దాదాపు 170,000 కోట్ల రూపాయలు. సో ఫ్యూచర్లో స్కోప్ లేని బిజినెస్ మీద ఇంత ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేని అదానీ కంపెనీ ఈ ఆఫర్ని రిజెక్ట్ చేసి పక్కకి వెళ్ళిపోయింది. కానీ రిలయన్స్ కంపెనీ మాత్రం ఇంకా డిస్కషన్స్లోనే ఉంది. ఒకవేళ ముఖేష్ అంబానీ నయారా కంపెనీని కొనేస్తే అప్పుడు రిలయన్స్ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ని దాటేసి దేశంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ కంపెనీగా మారిపోతుంది. ఫైనల్గా ఒకప్పుడు ఇండియన్ కంపెనీగా స్టార్ట్ అయిన ఈ నయారా కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల రష్యన్ ఓనర్షిప్లోకి వెళ్ళింది. మళ్ళీ ఈ కంపెనీ ఇప్పుడు ఇండియన్ ఓనర్షిప్లోకి వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. సో ఇది నయారా కంపెనీ యొక్క టోటల్ స్టోరీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.